ఒక దేవదూత లేపింది, ఏలియా ఏలియా లేవు, పైకి లేవు. లేచి చూసేసరికి తన తల దగ్గర ఒక నీళ్ళ బుట్టి పెట్టబడ్డది, ఒక నిప్పుల గుండం ఉంది. ఆ నిప్పుల గుండం మీద ఒక అప్పము కాలుతూ ఉందట. లేచి ఆ అప్పాన్ని తిని ఆ నీళ్లు తాగమనగా లేచి అలసిపోయినాడేమో, ఆ అప్పాన్ని కొద్దిగా తిని నీళ్లు తాగి మళ్ళీ పడుకున్నాడు. మళ్ళీ నిద్రపోయాడు, ఎందుకంటే అలసిపోయినాడు కదండి. కాసేపటికి మళ్ళీ నిద్ర నుంచి మళ్ళీ దేవదూత లేపింది, ఏలియా పైకి లేగు, పైకి లేగు, నువ్వు ప్రయాణం చేయాల్సిన దూరం చాలా ఉంది, నీ ఎదుట ప్రయాణం చేసేంత దూరం చాలా ఉంది, ఎక్కువ దూరం ప్రయాణం చేయాలి, నువ్వు చాలా దూరం ప్రయాణం చేయాలి. లేచి మిగిలిన అప్పాన్ని తిని ఆ నీళ్లను తాగి మరి నువ్వు ప్రయాణం చేయమంటే ఏలియా గారు లేచి మరి అప్పాన్ని తిన్నాడు, నీళ్లు తాగాడు. వెంటనే దిగ్గున లేచి తన కర్రను చేతబట్టుకున్నాడు, గొంగలి కప్పుకున్నాడు. 40 పగలు 40 రాత్రులు దివారాత్రులు నడుచుకుంటూ దేవుని పర్వతం అన్నటువంటి హోరేబు పర్వతం దగ్గరికి వెళ్ళి ఆ గుహలో అతన్ని వాసం చేశాడట. దేవునికి స్తోత్రం. ఎన్ని రోజులండి? 40 పగలు 40 రాత్రులు నడవటమా? అయ్యో మనం చేయగలుగుతామండి అలాగా? 40 పగలు 40 రాత్రులు నడవగలుగుతామా? మన వల్ల అవుతుందా? అవుతుందా అంటున్నాను. ఎలా నడిచాడు ఏలియా గారు? 40 పగలు 40 రాత్రులు చిన్న రొట్టె ముక్క తిని కొద్దిపాటి నీళ్లు తాగి 40 పగలు 40 రాత్రులు అరణ్య ప్రాంతాల్లో, ఎడారులలో, రాళ్ళల్లోంచి, కొండల్లోంచి, కోణల్లోంచి, చెట్లల్లోంచి, విషసర్పాల మధ్య నడుచుకుంటూ వెళ్ళి ఆ హోరేబు పర్వతం అనేటువంటి ఆ పర్వతం దగ్గర ఉన్న గుహలో ఉంటాడా? ఎన్ని రోజులండి? 40 పగలు 40 రాత్రులు నడిచాడట. ఇతను అంతకాదు ఏం తిన్నాడండి? ఏం తిన్నాడు ఇంతకు? అతను తిన్నదేంటి? చిన్న రొట్టె ముక్క, కొంచెం నీరు. అది దేవుడిచ్చిన జీవాహారము. దేవునికి స్తోత్రం. అవునండి, మన జీవితాల్లో అలసిపోయినప్పుడు, వేదన చెందుతున్నప్పుడు, బాధపడుతున్నప్పుడు, చావుకు దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు దేవుడిచ్చే జీవాహారము మనం ఎంత దూరమైనా నడిపిస్తుంది, ఒలుపు లేకుండా, అలుపు లేకుండా. దేవునికి స్తోత్రం. దేవుడి జీవాహారం మనతో ఉండాలి. దేవుని జీవం కలిగిన ఆహారం మనతో ఉంటే ఎంత దూరమైనా సరే నడవచ్చు. మన జీవితంలో ఎప్పుడు కూడా అలసట అనేది రాదండి. ఇంకా శ్రమలు అనిపించవు, బాధలు అనిపించవు, ఇబ్బందులుగా అనిపించవండి. ఏది మన దగ్గరికి వచ్చినప్పటికీ కూడా వాటిని గడ్డి పురక వలె తీసి సంవత్సరం పడేస్తాం. ఎందుకంటే దేవుని జీవాహారం మనతో ఉంది. ఏలియా గారు తిన్నది జీవాహారం కొద్దిగానే, ఎంత రొట్టె ముక్క, ఇన్ని నీళ్లు తాగి 40 పగలు 40 రాత్రులు నడిచాడట.